హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బోర్డ్ బస్టర్ మ్యాథ్స్. ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్లో ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ నుంచే తీసుకున్నాను. ఇంట్రడక్షన్ చూద్దాం ఇప్పుడు. సో లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇలా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ 2x ప్లస్ 3y మైనస్ 9 ఇలా ఉంటాయి లీనియర్ ఈక్వేషన్స్ అంటే. ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్. ఇవి మనం గ్రాఫికల్గా ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేయగలం. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. సో కంపేర్ చేయాలి. రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఒక a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అనుకోండి. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో ఇదొక లీనియర్ ఈక్వేషన్, ఇదొక లీనియర్ ఈక్వేషన్ అనుకుంటే మనం కంపేర్ చేయాలి ఈ కోఎఫిషియంట్ని, ఎక్స్ కోఎఫిషియంట్ని, వై కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని డివైడ్ చేసి కంపేర్ చేసినప్పుడు a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వచ్చింది అనుకోండి. అవి కోఇన్సిడెంట్ లైన్స్, అంటే రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అలానే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది అనుకోండి, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే అవి ప్యారలల్ లైన్స్. ఇలా ఉంటాయి కదా, అవి ప్యారలల్ లైన్స్. సో ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఇక్కడ మనకి 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0, 4x ప్లస్ 6y మైనస్ 18 ఈక్వల్ టు 0 అని టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో a1/a2 అంటే 2/4 1/2 వచ్చింది. అలాగే b1/b2 అంటే 3/6, అది కూడా 1/2 వచ్చింది. c1/c2 మైనస్ 9/-8 నెగిటివ్ నెగిటివ్ ఇక్కడ క్యాన్సిల్ అయ్యి 9/18 1/2. సో మనకి ఏమొచ్చింది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అంటే మనకి రెండు లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట. ఇందుకు ఈ కండిషన్ వచ్చింది కాబట్టి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో అవి కోఇన్సిడెంట్ లైన్స్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో x మైనస్ 2y ఈక్వల్ టు 0, ఇంకా 3x ప్లస్ 4y మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇక్కడ a1/a2 1/3 వచ్చింది, b1/b2 మైనస్ 1/2 వచ్చింది. c1/c2 ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కాబట్టి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలా ఉంటాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో థర్డ్ ఎగ్జాంపుల్లో x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0, ఇంకా 2x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. సో a1/a2 అంటే 1/2, b1/b2 అంటే 2/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2, c1/c2 1/3 వచ్చింది. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇవి ప్యారలల్ లైన్స్. ఇలా ఉంటాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ మీదనే ఇంకో లైన్ ఉంటుంది. సో మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి అనుకోండి, ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే దానికి వన్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్, ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంటే దానికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. ఇన్ షార్ట్ మనకి సింపుల్గా చెప్పాలంటే టూ లైన్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర కలిస్తే దానికి ఆ ఈక్వేషన్స్కి అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు. ఇంటర్సెక్టింగ్ లైన్ ఇక్కడ 1 పాయింట్ దగ్గర కలుస్తుంది, సో 1 సొల్యూషన్ ఉంటుంది. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్లో ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంటుంది కాబట్టి ఈ పాత్ అంతా ఇంటర్సెక్టింగే. సో ఈ అన్ని పాయింట్స్ దగ్గర వాటికి సొల్యూషన్స్ ఉంటాయి. సో దీనికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కోఇన్సిడెంట్ లైన్స్కి. ప్యారలల్ లైన్స్ అంటే అసలు అవి కలవు కాబట్టి దానికి నో సొల్యూషన్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే 1 మీటింగ్ పాయింట్ ఉంటుంది, సో 1 సొల్యూషన్ ఉంటుంది. అవి కన్సిస్టెంట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 సొల్యూషన్ ఉండదు. అంటే 1 సొల్యూషన్ ఉండొచ్చు, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండొచ్చు. సొల్యూషన్ ఉంటే ఈక్వేషన్స్కి అది కన్సిస్టెంట్ అవుతుంది. ఒకవేళ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదు అంటే అది ఇన్కన్సిస్టెంట్. సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్కి అంటే కోఇన్సిడెంట్ లైన్స్లో వస్తుంది. మెనీ సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెంట్. మోర్ దెన్ ఒక సొల్యూషన్ ఉన్నా అది కన్సిస్టెంటే అవుతుంది. నో సొల్యూషన్, అసలు మీటింగ్ పాయింట్స్ ఉండవు, ఎక్కడా కలవు. ప్యారలల్ లైన్స్ ఉంటే సొల్యూషన్ ఉండదు, ఇన్కన్సిస్టెంట్. సొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్. సో మనకి ఏమర్థమైంది, నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ ఆర్ మీటింగ్ పాయింట్స్ ఆఫ్ టూ లైన్స్ that two lines have is the number of solutions of those two lines or two equations. So that's all for this video. Thank you.